యూస్ చేసుకుని రీప్లే ఆప్షన్ ఉంది కదా మనకి ఇక్కడ. సో అలా రీప్లే ఆప్షన్ యూస్ చేసుకుని మనం ఒక 1 or 2 స్టాక్స్ అనాలిసిస్ చేద్దాం. అనాలిసిస్ చేసిన తర్వాత లాసెస్ ఎలాగైతే వస్తాయో అబ్జర్వ్ చేద్దాం. ఎందుకు లాస్ వస్తుందో కూడా అబ్జర్వ్ చేద్దాం. లాస్ వస్తుంది అనుకుంటున్నాను, మ్యాక్సిమం గ్యారెంటీగా లాస్ రావచ్చు, ఎందుకంటే ఇది జస్ట్ ఈ 2 ఇండికేటర్స్ బేస్ మీదే స్ట్రాటజీ అంతా చేసి మన వే ఆఫ్ ట్రేడింగ్ అంతా ఖచ్చితంగా లాస్ వస్తాయి. ఆ లాసెస్ని ఏం చేస్తే బెటర్ అవ్వచ్చు, సో అది డిస్కస్ చేద్దాం. ఓకేనా. అసలు ఆ లాసెస్ ఏ రకంగా వస్తాయి క్లియర్గానే ఉంది కదా ఇక్కడ మొత్తం అంతా, కానీ లాసెస్ కూడా వస్తాయి, అది ఎలా వస్తుంది ఏంటి అనేది మనం నెక్స్ట్ మాట్లాడదాం. ఓకే, చాలు. ఓకే, ఇప్పుడు మనం లైవ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, లైవ్ ఎగ్జాంపుల్స్ అంటే ఇప్పుడు నేను ఏమైనా స్టాక్ తీసుకున్నాను అనుకోండి ఫర్ సపోజ్, అదేదో నేను దీనికోసమే తీసుకున్నాను అనుకుంటారు కదా, సో దానికి కూడా ఛాన్స్ ఉన్నాయి కదా. సో దానికి నేనేం చేస్తానంటే, ఇప్పుడు మిమ్మల్ని అడగాలంటే మీరు లైవ్లో లేరు కాబట్టి ఇప్పుడు, సో రికార్డింగ్ పర్పస్ నేనేం చేస్తున్నానంటే టెలిగ్రామ్లో ఒక ఛానల్ ఉన్నది, సో అది మీరు కావాలంటే ఫాలో అవ్వచ్చు, మ్యాక్సిమం ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉంటారు. సో నేను ఆ ఛానల్ని ఫాలో అవుతాను గైస్. ఎందుకు ఫాలో అవుతానంటే కనుక మెయిన్ నాకు స్టాక్ స్పీకింగ్ అనమాట. నాకు ఎందుకు ఆ ఛానల్ బెటర్ అనిపించింది ఎప్పుడైనా మీకు స్టాక్ గురించి ఏమైనా చెప్పడానికి అనమాట. ఎందుకని మనం మన వీడియోలో ఆ ఛానల్ గురించి చెప్దాం, జస్ట్ చిన్న షౌట్ అవుట్ ఇద్దాం. సో స్టాక్ మార్కెట్ 2020 అనమాట. నేను ఎప్పటి నుంచో ఉన్నాడు, పేరు శశి అనమాట, యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నది, గుడ్ గై. ఓకే, సో చాలా ఓర్పు అనమాట దానికి. ఎందుకంటే కనుక చాలామంది ఎంతమంది ఎన్ని క్వశ్చన్స్ అయినా కూడా వెంటనే సమాధానం చెప్తూ ఉంటాడు. ఫుల్ మార్కెట్ టైమ్స్ అంతా కూడా ఆన్లైన్లో ఉంటాడు, అంతా కూడా చాలా ఫాస్ట్గా చేస్తారనమాట, విచ్ ఇస్ వెరీ అప్రిషియేటబుల్. ఓకే, బట్ నేనైతే అంతలా చేస్తానో తెలియదు, కానీ తను మాత్రం చాలా మంచి జాబ్ చేస్తాను గైస్ దాంట్లో అయితే. ఓకే, సో దీంట్లో మనం ఏం చేద్దామంటే లేటెస్ట్గా ఎవరైతే ఏం అడిగారో సో దాన్ని మనం జస్ట్ తీసుకుని ట్రై చేద్దాం. ఓకేనా, దాన్ని తీసుకుని ఆ స్టాక్ని చూద్దాం. నాకు కూడా తెలియదు వాళ్ళు ఏ స్టాక్ అడుగుతారో, చాలా మెసేజ్ వస్తాయి, మనం జస్ట్ ర్యాండమ్గా తీసుకుందాం. ఓకేనా, సో ర్యాండమ్గా ఒక స్టాక్ తీసుకుంటాను. ఓకే, లెట్స్ సే ఈయన ఏదో అడుగుతున్నారు. సో ఓకే, కేపీఐ గ్రీన్ ఎప్పుడు పెరుగుతుంది సార్? ఓకే, ఇది ఏదో బాగుంది, కేపీఐ గ్రీన్ అన్నారు కదా, చూద్దాం. కేపీఐ గ్రీన్ గురించి ఒకసారి మన ఎంట్రీ ప్రకారంగా ఏమవుతుందో చూద్దాం. ఓకేనా, కేపీఐ గ్రీన్. ఓకే, కేపీఐ గ్రీన్. ఓకే, చూడండి ఇక్కడ మనకి దీన్ని మనం ఏం చేద్దామంటే January 1st నుంచి, ఓకే వెయిట్, నేను బ్యాక్ టెస్ట్ ఎలా చేస్తాను చూడండి గైస్. మనకి మెయిన్గా బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి ఇప్పుడు మనకు కొంచెం ఫ్రీగా వచ్చిందనమాట. సో రిప్లే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ పైన ఉన్నది చూడండి, అలర్ట్ పక్కన రిప్లే ఆప్షన్, ఆ రిప్లై కొట్టి జస్ట్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డేట్ ఎక్కడ ఉంది కదండి, ఇంకో 04/5. ఓకే, 1st తారీఖు అక్కడితో కట్ చేసా. ఓ షట్, ఇది వచ్చింది బ్యాక్ వెళ్ళిందా. ఓకే, డే 05. ఓకే, 1st నేను ఎక్కడ కట్ చేసా. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకి December 31st వరకునే ఉన్నదనమాట. దీని తర్వాత ఏమైనా మార్కెట్ తెలియదు మనకి. ఓకే, సో మన స్ట్రాటజీ ప్రకారంగా ఏం చేస్తామో ఏంటి అది ఫాలో అవుదాం. ఓకేనా, మనకు నేర్చుకున్న రెండు ఏంటి, ఈ డాన్ చైన్ ఛానల్ని బ్రేక్ చేయాలి, అంతే కదా మనం నేర్చుకున్నది. డాన్ చైన్ ఛానల్ బ్రేక్ అయిందా లేదా? బ్రేక్ అయింది. ఓకేనా, బాగా బ్రేక్ అయింది. ఎంత ఇది? 489 రూపీస్ దగ్గర బ్రేక్ అయింది. ఇదే హై కూడా. ఓకేనా, మనం ఇక్కడ కూడా హై చూడొచ్చు కదా, మనకి తెలిసింది కదా. సో టాప్లో కూడా వస్తుంది, హై వచ్చేసి 489. ఓకేనా, సో 490 అనుకోండి సపోజ్. ఓకే, నెక్స్ట్ డే కనుక మనకి 490 కనుక వచ్చింది అనుకోండి సపోజ్, 490 టచ్ అయితే మనం ఎంటర్ అవుతాం, ఈ ట్రేడ్లో మనం ఎంటర్ అవుతాం. 490 రూపీస్ మన ఎంట్రీ అనమాట. ఓకేనా, బాయ్ అండి. అయితే ఏంటి కింద మన స్టాప్ లాస్ ఏంటి, 2 రకాల స్టాప్ లాస్ చెప్పా, ఒకటి మూవింగ్ యావరేజ్, ఇంకోటి లోవర్ బ్యాండ్. అయితే నేను పర్సనల్గా ఫాలో అయ్యేదైతే కనుక సింపుల్ మూవింగ్ యావరేజ్ గైస్. ఓకేనా, అది చాలా పవర్ఫుల్, దాని గురించి సపరేట్గా ఇంకా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అడిగితే కనుక చెప్తాను దాని గురించి కూడా. సో ప్రెజెంట్ ఏంటంటే సింపుల్ మూవింగ్ యావరేజ్ని నేను స్టాప్ లాస్ కింద పెట్టుకున్నాను. ఓకేనా, అయితే మన టార్గెట్ ఏంటి ఏ రోజు అంటే ఇది చెప్తాను చూడండి, December 29th అనమాట. ఓకే, 29th 489 కదా, 490 అనేది మన టార్గెట్. ఓకే, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ 490 దగ్గర మనం ఎంటర్ అవుతాం. ఓకే, అది మనకి గెయిన్ ఇచ్చిందా లాస్ ఇచ్చిందా చూద్దాం. ఓకేనా, చూడండి దాని తర్వాత రోజు ఏమైంది, బ్రేక్ అయింది. ఓకేనా, మనకు అది రెడ్ క్యాండిల్ వచ్చిందా గ్రీన్ క్యాండిల్ అదంతా మనకు తెలియదు కదా, ఎందుకంటే ఆ రోజు స్టార్టింగ్ అప్పుడు. ఓకేనా, ఇదంతా కూడా మనం డే టైం ఫ్లోనే పెడతాం, ఇది ఒకటి చెప్పలేదు మీకు, సారీ, డే టైం ఫ్లోనే చూడాలి. ఓకేనా, ప్రతిదీ. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి హై అంతా 490 అనుకున్నాం, మనకు ఆ రోజు ఎంత వచ్చింది, 495 వచ్చింది. ఓకే, సో ఖచ్చితంగా మనం దిగిపోతాం అంతే కదా, 490 దగ్గర దిగిపోయాం. ఓకేనా, ఏమవుతుందో చూద్దాం. 490 మనం దిగింది. అయితే మన టార్గెట్ ఎంత చూద్దాం. 490 కదా, 490 అంటే మన టార్గెట్ వచ్చేసి 539. అంటే ఇది ఎలా వచ్చిందంటే జస్ట్ ఏం లేదు గైస్, దీనికి 10% యాడ్ చేసండి. దీనికి 490 10% ఎంత, 49 రూపీస్ కదా. ఓకే, సో 49 + 490 అంటే ఎంత, 539, కరెక్ట్ కదా. సో అదే చెప్తున్నాను అనమాట ఇక్కడ. సో
ఈ షీట్ అనేది కొంతమందికి అవైలబుల్ ఉంటుంది మా గ్యాంగ్లో, ఐ మీన్ మా వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయి కదా, వాళ్ళకి అవైలబుల్ ఉన్నది. ఒకసారి మీరు కూడా జాయిన్ అయితే కనుక ఆ షీట్ అవైలబుల్ కూడా చేద్దాం, దాని ఏం లేదు. సో ఏంటంటే ఇప్పుడు మన టార్గెట్ ఏంది 539 కదా, అంటే పోనీ ఖర్చులు అన్నీ చూసుకొని 545 అనుకోండి, ఓకేనా. 545 మన రౌండ్ ఫిగర్, ఓకే. 545 వరకు మనం చూద్దాం. ఇది మనకి స్టాప్ లాస్ చేస్తుందా ఏం చేస్తుందో చూద్దాం, ఓకేనా. సో స్టార్ట్ చేశాను. నెక్స్ట్ 3 డేస్లో ఓకే చూద్దాం. టాప్ బ్రేక్ చేసింది, మళ్ళీ కింద పడుతుంది. మనది 545 గైస్ టార్గెట్, ప్రజెంట్ 515లో ఉన్నది. అమ్మో ఒకేసారి వచ్చిందిగా, ఇచ్చేసింది 551. సో మన టార్గెట్ వచ్చేసినట్టే మనకి, ఓకేనా. ఆల్మోస్ట్ ఎన్ని రోజులు వచ్చింది, Jan 30, కరెక్ట్ 1 మంత్ గైస్. 1 మంత్లో మన టార్గెట్ వచ్చింది. ఎగ్జాక్ట్ ఫస్ట్ తారీఖు జాయిన్ అయ్యా, 30 డేస్లో మనకి టార్గెట్ వచ్చింది, ఓకే. ఇది బాగానే ఉంది, ఇది విన్నింగ్ టార్గెట్ కాబట్టి బాగుంటుంది, ఓకేనా. లాస్ వచ్చినప్పుడు కూడా ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది గుడ్. కావాలంటే ఇంకోటి మనం ఒక్క స్టాక్లో బయటకు వచ్చేసిన తర్వాత మినిమం 1 మంత్ గ్యాప్ ఇచ్చాను గైస్, ఓకేనా. ఎందుకంటే మీరు ఆల్రెడీ 10% లాభం తీసుకున్నారు, మళ్ళీ వచ్చింది కదా అని చెప్పి మళ్ళీ దిగిపోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి కదా, సో జస్ట్ ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చేయండి, దాని తర్వాత మళ్ళీ చూద్దాం కావాలంటే. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం, ఏమైనా లాస్ రావస్తుందేమో చూద్దాం. సో ఇంకొక స్టాక్ ఏం చూద్దాం, ఎక్కడో చూద్దాం అలానే. బజాజ్ ఐపీఓ గురించి అడుగుతున్నారు. సిడిఎస్ఎల్ ఎంట్రీస్ ఎప్పుడు చెప్పండి. ఓకే, సిడిఎస్ఎల్ అంట, చూద్దాం. సిడిఎస్ఎల్ మనకు కావాల్సింది అదే కదా, సిడిఎస్ఎల్ ఏదో ఒకటి, సిడిఎస్ఎల్. మళ్ళీ సేమ్ రిప్లైకి వెళ్ళిపోదాం, ఎందుకంటే మనకు అప్పుడే కదా తెలుస్తుంది, రిప్లైలోనే కదా తెలుస్తుంది. సో రిప్లైకి వెళ్ళిపోయి Jan 1 పెట్టేద్దాం. Jan 1 ఓకే, ఖతం, ఓకేనా. ఇది ఎప్పుడు అంటే 29th 29th, సో 28th, ఓకే, 28 December. సో దీని తర్వాత మనకేంటి, మనం బేసిక్ రూల్ ఏంటి, ఈ అప్పర్ లైన్ అనేది బ్రేక్ అవ్వాలి కదా, అప్పర్ లైన్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అవుతుందో చూద్దాం చూడండి. ఫస్ట్ అదే కదా మెయిన్ కాన్సెప్ట్. సో అప్పర్ లైన్ బ్రేక్ అవ్వాలి మనకి. చూసారా 44 అనేది ఎంతలా బౌన్స్ బ్యాక్ అవుతుందో, అందుకని చెప్పా 44 అనేది మెయిన్ అని. 44 కూడా బ్రేక్ చేసి కింద పడింది అంటే కనుక ఇంకా అక్కడ నుంచి మళ్ళీ డౌన్ ఇంకా ఇదిగోండి, మళ్ళీ ఇక్కడ తీసుకుని కింద పడిపోయింది, ఇంకా డౌట్ ఇంకా. సో వెయిటింగ్. మన లైన్ అయితే కానీ ఇంకా రీచ్ అవ్వాలా, మనది ఎంత 558 అంట. ఓకే, క్రాస్ అయింది 558, ఓకే. ఇది మనది, ఓకే. అయితే ఇక్కడ ఇది రోజు హై ఎంత వచ్చిందంటే 999.45 అంట. అంటే మనం 1000 పెట్టుకుంటాం, సపోజ్ 1000 అనేది నెక్స్ట్ డే రీచ్ అయిపోయాం, 1000 అనేది రీచ్ అయిపోయాం. 1000కి 10% ఎంత 100 రూపీస్ కదా. సో అంటే 1100 అనేది మన టార్గెట్, ఓకే. 1100 అనేది మన టార్గెట్. సో చూద్దాం, 1100 అనేది మన టార్గెట్ కదా, చూద్దాం. ఓకే, ఇక్కడ చూసారా, ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీరు కింద బ్రేక్ అవ్వాలి, ఇదే చెప్పాను అనమాట మీకు. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే విక్ అనేది కిందకి రావచ్చు, ఓకే, కానీ డే క్లోజ్ అనేది ఈ లైన్ కన్నా, ఈ 44 మూవింగ్ యావరేజ్ డే కన్నా కింద క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడే మనకి నెక్స్ట్ డే బయటకు వచ్చేస్తాం. ఈ 2 కేసెస్లోనూ దాని మీదే ఉన్నది, కానీ దానికన్నా ఐ మీన్ ఈ రోజే మెయిన్ దాని కింద క్లోజ్ అవ్వాలి. ఎందుకు అంటే అది మనకు మంచి సపోర్ట్గా ఉంటుంది, ఓకేనా. దాని తర్వాత రోజు అసలు క్లోజ్ అనేది ఇంకా పైన ఉంది, కిందకి రాలి, కాబట్టి అది కూడా ఫైన్, ఓకేనా. మనకి ఎప్పుడు కూడా బాడీ అనేది దీనికన్నా కింద పడాలి, ఈ లైన్ కన్నా కింద బాడీ కన్నా క్లోజ్ అయితేనే మనం ఎగ్జిట్ అవుతాం, ఓకేనా. మూవింగ్ యావరేజ్ 44 డే మూవింగ్ యావరేజ్ కన్నా కింద బాడీ క్లోజ్ అవ్వాలి, ఓకే. నెక్స్ట్ రోజు ఏమవుతుందో చూద్దాం. అవ్వలేదు, మళ్ళీ కింద పడేయడానికి ఛాన్స్ ఉంది, వచ్చింది. ఇది ఇలా రావాలంటున్నాను. ఇలా వస్తే కనుక ఓకే ఫైన్, మనం ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తాం, ఓకేనా. సో ఎంత 920 దగ్గర ఉన్నది కదా. సో నెక్స్ట్ డే 920 వస్తే మనం ఎగ్జిట్ అయిపోయి, నెక్స్ట్ డే ఎంత ఓపెన్ అయితే ఏ ఓపెన్ ఉంటే ఆ ఓపెన్గా ఎగ్జిట్ అయిపోవడం, అంతే సింపుల్. ఫస్ట్ 5 minutesలో బయటకు వచ్చేయడం. అంటే ఇక్కడ మనకి ఎంత లాస్ అయ్యాం, 1000 రూపీస్ దగ్గర ఎంటర్ అయ్యాం, ఓకేనా. 80 రూపీస్ అనేది మన లాస్, అంటే ఎంత పర్సెంట్, 8%, ఆల్మోస్ట్ 8%. లెట్స్ సీ నెక్స్ట్ రోజు ఏమైందో చూద్దాం ఒకసారి. అక్కడ కదా ఎగ్జిట్ అవుతాం మనం, ఓకే. అంతే, ఇంచుమించు అదే రేంజ్, ఈజీగా దొరుకుతుంది ఆ రేంజ్లో. సో 80 రూపీస్ మన లాస్. 80 రూపీస్ అంటే నథింగ్ బట్ 8%, ఓకేనా. 8% లాస్. ఇంకోటి మనం లాస్ అయ్యాం కదా, ఇది ఎందుకు లాస్ అయ్యామో కూడా మనం డీప్గా డిస్కస్ చేసుకోవచ్చు. ఇలాంటి లాస్లు మనం ఎలాగా అధిగమించాలని కూడా మాట్లాడుకుందాం తర్వాత. అయితే మనం ఏంటంటే, నేను ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నానంటే ఈ స్ట్రాటజీలో లాసెస్ అవుతాము, మనం బేసిక్స్
రూల్స్ రెండు కూడా మనం పాటించినా కూడా మనం లాసెస్ అవుతాము. అది చెప్పడం కోసమే ఇది చెప్తున్నాను అనమాట. ఇదంతా చెప్తున్నాను నేను. ఓకేనా? సో ఇక్కడ మనం లాస్ అయ్యాం కదా. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అప్పుడు చెప్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏముంటుంది? CDSL అయిపోయింది. ఓకే, నెక్స్ట్ RVNL. ఓకే, RVNL అన్నారు. చూద్దాం. RVNL గైస్, నేను ట్రాన్స్పరెంట్గానే ఉంటున్నాను మ్యాక్సిమం, ఎందుకంటే నాకు కూడా తెలియదు ఏం అడుగుతారో ఏంటో, నాకు ఏ ఐడియా లేదు. సో లెట్స్ సీ. రిప్లై టు జాన్ కాదు కదా. ఓకే, జాన్ ఎక్కడుంది? జాన్ ఫస్ట్. ఓకే, డన్. రిప్లై టు జాన్ ఫస్ట్. ఇప్పుడు మనం చూద్దాం. మనకి మెయిన్ ఫండ్ ఏంటి? టాప్ రావాలి, ఐ మీన్ టాప్ది బ్రేక్ అవ్వాలి. ఓకేనా? ఫస్ట్ది టాప్ది బ్రేక్ అవుతుందో లేదో చూద్దాం. బ్రేక్ అయ్యింది. ఓకే, పైకి వెళ్ళింది కదా. ఎంత? 189 దగ్గర అయింది. సో 190 అనేది మన ఎంట్రీ పాయింట్. సింపుల్. 189 అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని ద్వారా చెప్తున్నాను అనమాట. 189 దగ్గర అయింది. క్లోజ్ వచ్చేది 185, బట్ 189 దగ్గర మనకి బ్రేక్ అయింది కాబట్టి సో 190 అనేది మన ఎంట్రీ పాయింట్. నెక్స్ట్ రోజు అయిందా లేదో చూద్దాం. అవ్వలే. నెక్స్ట్ రోజు అవ్వలే. 2 days అయింది, అవ్వలే. 3 days అయింది, అవ్వలే. 4th day కూడా అవ్వలే. సో ఇది మన ఎంట్రీ కాదు. ఎందుకంటే మనం ఏమని చెప్పా, మ్యాక్సిమం 4 days మాత్రం చూస్తున్నాం. 4 days ఎంట్రీ అవ్వలే, వదిలేండి. నెక్స్ట్ మళ్ళీ వస్తుందేమో చూద్దాం. వచ్చింది ఈసారి 5th day వచ్చింది, కానీ మనం 4 days అనుకున్నాం కదా. సో ఫైన్, నాట్ అన్ ఇష్యూ. కానీ రూల్స్ బేస్ మీద ఉండండి గైస్, మార్కండి అసలు. ఇప్పుడు ఏంటి? 199.2 అంట. సో 200 అనేది మన టార్గెట్. ఓకేనా? 200 అనేది మన టార్గెట్. ఐ మీన్ టార్గెట్ ఇన్ ద సెన్స్ మన ఎంట్రీ పాయింట్. 220 అనేది మన టార్గెట్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ డే 200 అనేది టచ్ అయిందో లేదు చూద్దాం ఫస్ట్. నెక్స్ట్ డే లో వచ్చేసి 198. 200 టచ్ అయింది గైస్. సో 200 దగ్గర మనం దిగుతాం. ఓకేనా? 200 అనేది మన ఎంట్రీ పాయింట్, 220 అనేది మన ఎగ్జిట్. సింపుల్ కదా. లేదా 225 పెట్టుకోండి కావాలంటే. సో 225. లెట్స్ సీ. అయిపోయింది. విత్ ఇన్ 2 days. 2 days టైంలో కొట్టేసాం. ఓకేనా? ఫైన్, నాట్ అన్ ఇష్యూ. 2 days టైంలో 230 దాకా కూడా వెళ్ళింది, కానీ మనం 225 బయటకు వచ్చేస్తాం కదా. ఫైన్, మన టార్గెట్ మనకు వచ్చేసినట్టే. సో 10% అనేది మనకు వచ్చేసి గెయిన్ అయిపోయాం. అయితే కొంతమంది కదా, మీరైనా ఎలా చేయొచ్చు అంటే ట్రయల్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మీరు ట్రైలింగ్ అనేది చేస్తారో చెప్పనా, దీంట్లో ఈ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది కదా, ఈ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పటి వరకు మీరు ట్రేడ్లో ఉండొచ్చు కావాలనుకుంటే, కొంచెం రిస్క్ చేద్దాం అనుకుంటే. ఎందుకంటే ఇలాంటివి ఏమవుతాయంటే 2-3 months వరకు హై ప్రాఫిట్ చూపించి తర్వాత ఎప్పుడైనా ఫాలో అవుతుంది అనుకోండి, కాస్ట్ బయటకు వచ్చేస్తారనమాట. సో అలాంటివి కూడా జరుగుతాయి. కానీ కొన్ని ఉంటాయి, అది ఏంటంటే మీకు ఇంకా సూపర్ లెవెల్లో రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి అనమాట. ఇలా కూడా జరుగుతుంది. 2 రకాలు ఉంటాయి. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 10% అయితే కనుక బెటర్. ఓకేనా? మన స్ట్రాటజీ ప్రకారం 10% అనేది రెగ్యులర్గా తీసుకోవచ్చు. అది నేను అనుకునేది. కానీ ఒకవేళ చూద్దాం, ఒకవేళ ఇది ఈ లైన్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడే మనం బయటకు వద్దాం. అప్పుడు మనం ట్రైలింగ్ చేసుకుందాం. 200 లోపు ఉంటే స్టాప్ లాస్, 200 పైన ఉంటే ట్రైలింగ్ స్టాప్ లాస్. సింపుల్ కదా, ఎందుకంటే మనం ప్రాఫిట్లో ఉంటాం కదా అప్పుడు. సో చూద్దాం. ప్రస్తుతానికి ఎంత స్టాప్ లాస్ అనేది 176 కదా, ఇక్కడ ఉంది 176 అన్నారు కదా. చూద్దాం అదేమవుద్దో చూద్దాం. ఓకేనా? చూడండి, మన స్టాప్ లాస్ అనేది పెరుగుతూ ఉన్నది. అది ఇక్కడ కూడా ప్రైస్ కూడా పెరుగుతూ ఉన్నది. ఇప్పుడు మన స్టాప్ లాస్ వచ్చేసి 200 దాటిపోయింది. సో ఇప్పుడు నుంచి ఇంకా మనకు స్టాప్ లాస్ అనే ఉండదు, ఇంకా మొత్తం అంతా ప్రాఫిటే ఉంటాం. ఓకేనా? ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది ప్రైస్ ఇది. ఓకే, వచ్చింది చూడండి. వచ్చిందా? ఇక్కడ రాలే. చూడండి, ఇంకోటి చెప్తున్నాను. ఇక్కడ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుద్ది అన్నాను కదా. ఎంత పైకి వెళ్ళినా మళ్ళీ 44 దగ్గర వచ్చి బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి వెళ్తుంది. ఓకే, సో 230 ఆల్రెడీ చూడండి. మీ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది 230లో ఉన్నది ఇప్పుడు, కానీ అది కూడా రాలే, ఇంకా పైకి వెళ్తుంది. చూద్దాం ఎప్పుడు ఎగ్జిట్ అవుతుందో చూద్దాం ఇది. ఓకేనా? 240 దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు 244, 245 అనేది మన స్టాప్ లాస్ వచ్చింది. అది సో 244 అంటే ఎంత? విచ్ ఇస్ 24% నియర్లీ. 24% నియర్లీ 25% బుక్ చేసుకున్నారు ప్రాఫిట్. అయితే ఇప్పుడు విత్ ఇన్ 2 days అది వచ్చింది. దాని తర్వాత నుంచి ఎన్ని డేస్ వెయిట్ చేస్తే, దగ్గర 1 month మొత్తం వెయిట్ చేస్తే ఇంకొక 20%, ఇంకో 10% యాడ్ అయింది. 10 to 15% యాడ్ అయింది. ఓకేనా? దీని నెక్స్ట్ డే 149 కదా. సో 150 దగ్గర, 250 దగ్గర మనం ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, నెక్స్ట్ డే 250 వచ్చిందా లేదా? వచ్చింది ఈజీగా. 250 వచ్చింది. ఒక హై కూడా రాలి. ఓకే, 249 దగ్గర అక్కడే సేమ్ స్పాట్లో మనం బయటకు వచ్చాం. కథం. ఓకేనా? ఇలా చేస్తే ఒక్కొక్కసారి